బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మంత్రం నారాయణ అష్టాక్షరి మంత్రం. అందులో రా అనే అక్షరం జీవాక్షరం. శివుడికి సంబంధించిన మంత్రము పంచాక్షరి మంత్రం. అందులో మా అనే అక్షరం జీవాక్షరం. ఈ రెండు జీవాక్షరాలు కలిసి రామ అనే మంత్రం ఏర్పడింది. రామ అనే పలకటంతోనే పాపాలంతా భస్మమైపోతాయి, పుణ్యం వస్తుంది. ఎలా అంటే రా అనే అక్షరాన్ని పలికినప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా, అప్పుడు లోపలి పాపాలు భయపడి భస్మైపోతాయి. తర్వాత మా అనే అక్షరాన్ని పలకగానే పెదవులు టక్కున కవాటంలాగా మూసుకుపోతాయి. అప్పుడు బయటి పాపాలు లోపలికి ప్రవేశించవు. ఇది రామమంత్రానికి గల ప్రభావం. అందుకనే మహాభక్తుడైన రామదాసు రామనామాన్ని జపించి రామనామ మహిమను అనుభవించాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని ఎంతో భక్తితో రాముణ్ణి కీర్తించాడు. రాముడు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఇలవేల్పు, ఎంతో ఇష్టమైన దైవం. అందుకనే మన రెండు తెలుగు రాష్ట్రాలంతటా చిన్నగానో పెద్దగానో ఎన్నో రామాలయాలు ఉన్నాయి. ఈ శ్రీరామనవమి పండుగ నుంచి మనం 9 రోజుల వరకు మన ఇంటి పండుగలాగా రాముల వారికి వాడవాడలా ఉత్సవాలను చేసుకుంటాం. పెద్ద పెద్ద పందిళ్ళు వేసి తోరణాలు కడతాం. సీతారాముల విగ్రహాలను బాగా అలంకరించి భక్తితో పూజలు చేసుకుంటాం. ఇది మన ఆచారం. ఈరోజే రాముల వారి పెళ్లి రోజు కూడా. కనుక అందరూ ఈ నవమి నాడు సీతారామ కళ్యాణం చేయించాలి, దర్శించాలి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి. సాయంత్రం పూట రామకథను రామకీర్తనలను విని ఆనందించాలి. రామయ్య మన జీవితంలో ఒదిగిపోయాడు, మనస్సులోకి దూరిపోయాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఏడి కనబడాడే అంటే నువ్వు 10 మందిలో మంచి మాట్లాడుతుంటే ఆ మంచి మాటల్లో రాముడున్నాడు. నువ్వు 10 మందిలో మంచిగా ప్రవర్తిస్తున్నావంటే ఆ మంచి నడవడికలో రాముడున్నాడు. అంటే సత్యభాషణం, సదాచారం, సద్బుద్ధి, సత్యశీలం మొదలైన వాటిలో రాముడున్నాడు. వాటిని పూర్వీకులు రాముడి నుంచే నేర్చుకొని ఆచరించారు. వారి నుంచి నువ్వు నేర్చుకున్నావు. అందుకే మంచి నడవడిక వల్ల రాముడు ఆదర్శ పురుషుడుగా నిలిచాడు. రాముడు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నోటితో చెప్పటమే కాకుండా చేతులతో తానే స్వయంగా చేసి చూపించాడు. తన ప్రతి చర్యతోనూ కుటుంబాలతోనూ, అంటే కుటుంబంలోనూ కూడా సమాజంలోనూ కూడా మనిషి ఎంత బాధ్యతతో మెలగాలో తెలిపాడు కదా. మరి సీతమ్మ సంగతి ఏంటి అంటే ఆమె అచ్చం రాముడిలాగానే ఉంటుంది. రాముడి మాట బాట ఎలా ఉంటాయో సీతాదేవి యొక్క మాట బాట కూడా అచ్చం అలాగే ఉంటాయి. అందుకే రామాయణానికి రామకథ అనే పేరు ఉన్నట్లు సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి కథ అనే పేరు కూడా ఉంది. సీతాదేవి కథ అంటే రామకథనే కదా. అందుకే ఆ తల్లి స్త్రీలందరికీ ఆదర్శంగా నిలిచింది. నిజానికి సీతారాములు ఇద్దరూ దేవతలు, దివ్యశక్తి కలవారు. అయినా కూడా మనలను ఉద్ధరించటం కోసం వారు అవతరించారు. మనుషులులాగా నటించారు. సత్యము, ధర్మము అనగానే మనకు రాముడే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ప్రమాణం చేయటానికి, ఉదాహరణ చూపటానికి రాముడే మనకు తిరుగులేని సాక్షి, తిరుగులేని దైవం. రాముడిది ఎప్పుడూ కూడా ఒకే మాట, ఆయన మాట తప్పడు. ఉదాహరణకు రాముడు కైకతో మాట్లాడిన సందర్భంలో మనకి నియమం తెలుస్తుంది. రామోద్విర్ నాభిభాషతే. ఓ తల్లి,
ఈ రాముడు ఎప్పుడూ కూడా 2 మాటలు మాట్లాడు అని రాముడు ఆమెతో మరొక మాట మాట్లాడుకోకుండా, చర్చలు చేయకోకుండా, వాదోపవాదాలు చేయకోకుండా అడవికి వెళ్ళిపోయాడు. ఒకే మాట తల్లి, ఇంకా నీతో చర్చ ఏమిటి చేయటం అని వెళ్ళిపోయాడు. అలాంటి రాముడు దుష్టులను కూర్చోడానికి అనుకోవాలంటే ఒక్క మాటలో ఒకే బాణాన్ని ప్రయోగించి కూల్చేస్తాడు కదా. అందుకు వాలి ఉదాహరణ కదా. ఇలా ఒకే మాట ఒకే బాణం అన్న విషయంలో రాముడికి సంబంధించిన కథలు ఎన్నో ఉన్నాయి. అడవిలో ఉన్నప్పుడు రాముడి వద్దకు ఋషులందరూ వచ్చారు, వచ్చి శరణు కోరారు. అప్పుడు రాముడు వారు పడుతున్న బాధలను చూసి ధర్మాన్ని రక్షించడమే నా వ్రతం అని ప్రతిజ్ఞ చేసి మాట నిలబెట్టుకున్నాడు. వారికి రాక్షసుల వల్ల భయం లేకుండా చేశాడు. అలా సత్యవ్రతుడైన రాముడు ధరణిలో నడుస్తున్నప్పుడు పక్షులు, చెట్లు, పుట్ట, గుట్ట అన్నీ కూడా పులకించాయి, తాము చేయగల సహాయం చేశాయి. జటాయువు పక్షి వచ్చి స్నేహం చేసి రాముడికి సేవలు చేసింది. సీతామాత యొక్క అపహరణ గురించి రాముడికి చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో రాముడు సీతాదేవి కోసం బాధపడుతూ ఉండటాన్ని చూసి జంతువులు, చెట్టు, చేమ, పర్వతాలు కూడా తమకు తెలిసిన భాషలో రాముడికి సీతాదేవి యొక్క అపహరణ గురించి చెప్పాయి. దక్షిణ దిక్కు వైపుకు ఆమె వెళ్ళినట్లుగా సంజ్ఞలు తెలిపాయి. అప్పుడు ప్రకృతి గురించి తెలిసిన రాముడు వాటి సంజ్ఞలను గుర్తుపట్టి సీతాదేవి దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళినట్టు తెలుసుకున్నాడు. ఆయన అడవిలో తిరుగుతున్నప్పుడు ఒకసారి మహర్షులందరూ కలిసి వచ్చి, ఓ రామ, నువ్వు కష్టపడకు, మా పుణ్యాన్నంతా నీకు దారిపోస్తాం, మా పుణ్యఫలంతో నీ కార్యాన్ని సాధించుకో అన్నారు. దానికి రాముడు అంగీకరించలేదు. నేను నా పనిని నా స్వశక్తితో సాధిస్తాను, దైవాన్ని పూజిస్తూ శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఎందుకంటే ఊరికే లభించిన సిద్ధుల వల్ల లాభం ఉండదు. ఫ్రీగా వచ్చిన దాంట్లో వాళ్ళకి లాభం సరిగా ఉండదు, మోక్షం ఉండదు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, గిల్టీ ఉంటుంది. ఊరూరికి పుణ్యం రాకూడదు, సొంతంగా మనమే సంపాదన చేయాలి. అది ఉదాహరణ ఇదే. వాళ్ళందరూ వచ్చి అడిగారు, స్వామి మా పుణ్యాన్ని అంతా తీసుకొని, వద్దు, మా ఆయాస్సునంతా పోసుకో అన్నారు. వద్దు, మా సంపత్తునంతా వద్దు, మా పుణ్యం వద్దు, మా తపస్సు వద్దు, నేను సొంతంగా సంపాదన చేయాల, అదే నాకు తృప్తి. ఎంత బాగుందండి ఆ మాట. అట్లనే ప్రతి మనిషికి రావాలి కదా. ఈజీ మనీ, ఒకరిని తిట్టడం, అట్లా డబ్బు సంపాదించేయటం, ఒకరిని భయపడించటం, డబ్బు సంపాదించేయటం, అదేం బాగుందండి? బాగలేదు కదా. అవి ఇంకొకరి పుణ్యం కొట్టేయటం బాగుందండి? లేదు. ఇంకొకరు గంటు కొట్టేయటం, అది ప్రయోజనం లేదు. ఊరికే లభించిన సిద్ధుల వల్ల లాభం ఉండదు. పైగా అవి ఎంతో కాలం నిలువవు. ఎప్పుడైనా సరే కష్టపడి సాధించినదే నిలుస్తుంది అని తన కృషి ద్వారా రాముడు లోకానికి తెలిపాడు. అలా ధర్మంగా నడిచాడు కాబట్టే రాముడికి గంధర్వుడైన కబంధుడు కూడా సహాయం చేశాడు. ఒక మంచి స్నేహితుడి గురించి చెప్పి అతడి జాడను తెలిపాడు. దారిలో ఉన్నటువంటి శబరిమాత గురించి కూడా చెప్పాడు. శబరిమాత రాముడికి పండ్లు పెట్టి ఆకలిని తీర్చి సేవ చేసుకుంది కూడా. తర్వాత చపల స్వభావం గల కోతులు కూడా రాముడి మాట విన్నాయి. ఒక త్రాటి మీదే నడిచి గొప్ప పనులు చేశాయి, రామానుగ్రహాన్ని పొందాయి. రెక్కలు లేని సంపాతి అనే పక్షి రామకార్యానికి సహాయం చేసి తిరిగి రెక్కలు పొంది ఎగిరిపోయింది. ఇలా రాముడు అన్ని ప్రాణుల మనసులను గెలుచుకొని సాధించిన పనులన్నీ ఒక ఎత్తు అయితే, సముద్రం మీద వంతెన కట్టడం అనేది మరొక ఎత్తు. అది అతి గొప్ప పని. అంటే దానిని ధర్మాత్ముడైన రాముడు కట్టి చూపించాడు. కనుకనే అన్ని పురాణాలలో రామకథ ప్రసక్తి వచ్చినప్పుడు రాముడు
నీరధిపై వారిది కట్టాడు అనే మాట తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కవుల కావ్యాలలో కూడా ఈ మాట తప్పకుండా ఉంటుంది. వారు రాముడి యొక్క కోరిక ప్రకారంగానే నడుచుకొని ఎంతోమంది రాక్షసులను వధించారు. ఎన్నో ఘనకార్యాలు చేసి రాముడికి విజయాన్ని అందించారు. రాముడికి ఆనందం చేకూర్చారు. అంతటి అద్భుత శక్తి గల శ్రీరాముడు ఆయన అలా ఎంత దివ్యాస్త్ర సంపన్నుడైనా, దైవబలం గల శక్తివంతుడైనా సరే ఎప్పుడూ కూడా తన శక్తిని ప్రదర్శించలేదు. నేను దేవుడు అని చెప్పుకోనే లేదు. నేను దశరథ పుత్రునో అని చెప్పాడు. మామూలు మానవుడిగానే ఎప్పుడూ ఒక్క చోట కూడా అనే దేవుడు అవతారము అనే అస్సలు పొరపాటున కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. కలలో కూడా చెప్పలే. మనిషో మనిషి, మనిషో మనిషి అని చెప్పుకొచ్చాడు. మామూలు మానవుడిగానే ఉన్నాడు, మానవుడిగానే ప్రవర్తించాడు. ఇలా ఎందుకు ప్రవర్తించాడు అంటే మనిషి తలుచుకుంటే అన్నీ సాధించగలడు, మానవుడు మాధవుడు కాగలడు అని నిరూపించాడు. అందుకే రాముడిలాగా సత్యధర్మాలను పట్టుకున్న వారికి దేవతలు సహాయం చేస్తారు, కష్ట సమయాల్లో ఆదుకుంటారు. ఇది మనకు రామకథ ద్వారా తెలుస్తుంది. కనుకనే రామకార్యాన్ని సాధించటానికి హనుమ లంకకు వెళ్ళినప్పుడు చంద్రుడు, అగ్ని, వాయువులు సహాయం చేశారు. యుద్ధం జరుగుతున్నప్పుడు గరుత్మంతుడు వచ్చి రామయ్యకు సహాయం చేశారు. ఇక రుద్రుడైన హనుమంతుడైతే రాముణ్ణి విడవకుండా తోడుగా ఉండి గొప్ప సహాయం చేశాడు. ఇంద్రదేవుడు తన రథాన్ని మాతలకి ఇచ్చి రాముడి కోసం పంపించి సహాయం చేశాడు. ఇక సూర్యదేవుడు ఆదిత్య హృదయానికి ప్రసన్నుడై శత్రువుపై జయాన్ని ప్రసాదించాడు. అందుకనే ఆదిత్య హృదయం చదివితే రోగాలు పోతాయి, అరిషడ్వర్గాల శత్రువులు ఆ భయం కూడా పోతుంది. అందుకనే వినండి, చదవండి, చదివించండి, పారాయణం చేయండి. ఆదిత్య హృదయం అంత ఆరోగ్యకరమైనటువంటిది. దీర్ఘకాలిక వ్యాధులన్నీ పోతాయి. బ్రహ్మదేవతలు ప్రత్యక్షమై రాముడికి వరాలు ఇచ్చారు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మ గొప్పదనాన్ని తెలిపి సీతారాములను అనుగ్రహించాడు. శివ అనుగ్రహంతో దశరథుడు వచ్చి కనిపించాడు. సీతారామలక్ష్మణులకు ఆశీర్వదించాడు. ఇంద్రదేవుడు అనుగ్రహించి యుద్ధంలో మరణించిన వానరులందరినీ తిరిగి బ్రతికించాడు. కుబేరుడు అనుగ్రహించి విభీషణుని ద్వారా తన పుష్పకాన్ని రాముడికి ఇచ్చి రామ పరివారాన్ని అంతా అయోధ్యకి చేర్చాడు. ధర్మంగా నడుచుకున్న రాముడిని అనుసరించిన వారికి కూడా అలాగే గొప్ప మేలు చేకూరుతుంది. దేవతలు ఆశీస్సులు, సహాయం, సహకారాలు లభిస్తాయి. కనుక రాముడి పండుగను భక్తితో ఆచరించండి. రాముడు ధర్మాన్ని పట్టుకున్నట్లుగా మీరు కూడా ధర్మాన్ని పట్టుకోండి. సత్యానికి జయం కలుగుగాక, ధర్మానికి జయం కలుగుగాక. శ్రీ రామానుగ్రహంతో మీ అందరికీ ధర్మకార్యం పట్ల ఆసక్తి కలుగుగాక, మీ జీవితాలు ధన్యమగుగాక అని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. For more videos like this, subscribe Big TV channel.